ప్రతిష్టాత్మకమైన బీచ్ వాలీబాల్ పోటీల్లో రాజకీయ ప్రసంగాలు చర్చనీయాంశంగా మారాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నియోజకవర్గంలోని ఎస్ యానాంలో 3 రోజుల పాటు బీచ్ వాలీబాల్ పోటీలు జరిగాయి. తొలి రోజున అతిథులు తమ ప్రసంగాలతో హోరెత్తించారు. 2-3 రోజుల్లో పోటీలకు మధ్యలోనే రాజకీయ నాయకులు ప్రసంగించారు. అయితే ప్రభుత్వ పరంగా ఈ పోటీలు జరగనప్పటికీ అధికారంలో ఉన్న వారిని లేని వారిని కూడా వేదిక ఎక్కించి మైకులు ఇచ్చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రేక్షకులతో పాటు క్రీడాకారులు కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా సరే అక్కడే కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే యూసఫ్గూడలో, అలాగే సరూర్ నగర్లో, అలాగే ఎల్బీ స్టేడియం, ఇవన్నీ కూడా డెవలప్ కావడానికి ఆయన యొక్క విజన్, ఆ విజన్ తోటి చాలా టోర్నమెంట్లు అంటే నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఏపీలో ఉన్నాం, విడిపోయాం. కొత్త పాలసీ తీసుకొచ్చారు ఆయన. 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కూడా 3%కి పెంచారు. అట్లాగే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకి 7.5 lakhs ఇచ్చింది 7 crores అయినా